ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదంతో ఓటార్ అధికార యాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎన్నికల సంఘంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తమ ఓట్లను దొంగలిస్తే బీహార్ ప్రజలు సహించబోమన్నారు. ఓటర్ల జాబితా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆక్షేపించారు. అందులో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారని అన్నారు. సీతామఢీలో నిర్వహించిన ఓటార్ అధికార యాత్రలో ఆయన మాట్లాడారు. ఓట్ చోరీ గురించి రానున్న రోజుల్లో మరిన్ని ఆధారాలు బయట పెడతానని అన్నారు. ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కై ఓట్లను దొంగలించారని ఆరోపించారు. గతంలో మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో ఇదే పంతా కొనసాగించిందని అన్నారు. ఇప్పుడు బీహార్ వంతు వచ్చిందని, కానీ ఇక్కడ ప్రజలు దీన్ని సహించబోరని అన్నారు. యాత్రలో భాగంగా స్థానిక సీతాదేవి ఆలయాన్ని రాహుల్ సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.